హాయ్ అండి, వెల్కమ్ టు సనిత గార్డెన్. ఇదిగోనండి, ఈ చెట్టు చూసారా? ఇది ఏంటనుకున్నారు? ఇది బ్రహ్మకమలం అండి. ఇదిగో బ్రహ్మకమలం చెట్టు అంటారు దీన్ని. ఇదిగోనండి, ఇది ఫ్లవరింగ్ వచ్చింది. చూసారా ఎంత బాగుందో? ఇది నైట్ టైము ఒక 2 గంటలు విడుస్తుందండి. తర్వాత తెల్లారేసరికి ఇది ముడిచిపోతుందండి మొత్తం. ఇది నైట్ టైమే విడుస్తుంది. దీని స్పెషల్ ఏంటంటేనండి, అన్ని కొమ్మల్లోంచి వస్తాయి కదా, ఇది అలా కదండి. ఇది ఆకు మధ్యలోంచి ఇదిగో ఇలా వస్తుందండి. ఆకు ఇది కదా, దీని మధ్యలోంచి కాడ వస్తుంది. వచ్చి ఇదిగో ఇలా ఇలా పువ్వులు ఇడుస్తుందండి. ఇలా మొగ్గు ఇడిసి తర్వాత పువ్వు ఎలా అవుతుందండి, ఇలా విచ్చుకుంటుంది అన్నమాట. సరే దీనంతా దీనికి ఇంకా ఈ ఆకుని ఇక్కడ మనం కట్ చేసండి, ఇదిగో అక్కడ పెట్టామనుకోండి ఇలాగా, ఇది మళ్ళీ చెట్టు అయిపోతుంది అన్నమాట. ఇది ఇలాగా నాకు కూడా ఇలాంటి ఆకు ఇచ్చారండి. ఆ ఆకునే పెట్టాను నేను. పెడితే అది అలాగా చెట్టు ఇంత చెట్టు అయిందండి. చూసారా ఎంత బాగుందో? చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే దగ్గర ఇది 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చండి నాకు ఇచ్చి. చెప్పాలంటే నేను ఇంకా పెద్ద కేర్ కూడా చేయలేదనే చెప్తున్నానండి. నేనైతే కింద వేసేసాను అప్పట్లోని. వేసేసి ఇలాంటి కుండీలో కనుక పెట్టుంటే కనుక ఇంకా త్వరగా వచ్చేసినాం. నేను కింద పెట్టేసాను అప్పట్లోని. పెట్టేసి వదిలేసాము. అది అలా ఎదిగింది. 1.5 2 years అవుతుందండి. ఇది సరిగా గుర్తులేదు కానీ నాకు. చూసారా, ఒక విత్తనం పెట్టామన్నా, ఒక చెట్టు పెట్టామన్నా కూడానండి, దానికి ఒక పరిపూర్ణత రావాలండి. ఏదైనా వచ్చినప్పుడే మనకి హ్యాపీ అనిపిస్తుంది. ఆ చెట్టుకు కూడా ఒక వాల్యుబుల్ ఉంటుందండి. ఏదైనా కానీ ఒక చెట్టు నాటుకున్నామంటే అది చిన్నతనం నుండి కూడా ఎదిగి పెద్దదయ్యి మరి ఫ్లవరింగు రావాలి. అలాగే అది మరి కాయలైతే కాయలు కాయాలండి. అప్పుడే నిజంగా చెట్టుకి ఒక పరిపూర్ణత అనేది వస్తుంది. అంతవరకు కూడా మనం చేతనైనంత మట్టికి సహాయం మనం అన్ని రకాలుగా మనం దీనికి పోషకాలు ఇచ్చుకుంటా దాన్ని పెంచాలండి. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే కనుక, నేను అలాంటి ఆకు ఇచ్చారు. ఆ ఆకుని నేను పెట్టి దాన్ని పోషించాను అనమాట. దాన్ని ఎలాగైతే పోషించుకుంటూ వచ్చి ఇంత పెద్దగా అయ్యింది. ఇప్పుడు ఇది ఈ వాల్యుబుల్ కలిగిన ఈ ఫ్లవర్ వచ్చిందండి. నిజంగా ఇంత ఇన్ని రోజులు వెయిట్ చేశాను నేను. నా గార్డెన్లో ఈ పువ్వు పూస్తుందా, ఇదా ఉంటుందా ఈ చెట్టు అనేసి చాలా వెయిట్ చేశాను నేను. చాలా వాల్యుబుల్, ఇది చాలా మంచిదండి చెట్టును. ఇది ఫ్లవరింగ్ అయితే అందరూ ఇష్టపడతారు. ఇది కేవలము అంటే పూజకి అని ఒకటి కాదండి. ఇది నేను అనుకుంటున్నాను, సృష్టిలో ఏ చెట్టు అయినా సరే మరి మనుషులకి ఉపయోగపడుతుందండి. ఏ చెట్టు అయినా ఏ ఆకైనా సరే మనుషులకి అది మెడిసిన్ ద్వారాగా కానీ ఇంకొక రకంగా కానీ అది ఉపయోగపడుతూనే ఉంటుంది. మరి నాకు తెలిసినంత మట్టుకి అయితే కనుక ఈ చెట్టు చాలా వాల్యుబుల్ అండి. అయితేని ఈ ఆకు, కాండము, వేరు, అలాగే ఫ్లవరు ఇవన్నీ కూడా మెడిసిన్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. నాకైతే పూర్తిగా తెలీదు. మీకు ఎవరికన్నా కనుక తెలిస్తే కామెంట్లో పెట్టండి, ఓకేనా? నేనైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజులు దీన్ని నేను చాలా కేర్ తీసుకుని చూసుకున్నాను కదా. ఎప్పుడు ఇడుస్తుందా అనుకుంటా ఉన్నాను. అనుకుని ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు నా గార్డెన్లో ఈ ఫ్లవర్ని నేను పూయించుకోగలిగానండి. అందుకని చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకేనా? మరి మీరు కూడా చూసి ఆనందించండి. ఇదిగో మళ్ళీ నేను ఒక 2 ఆకులు మళ్ళీ నాటానండి నేను. అదిగో ఇక్కడ ఒక ఆకు పెట్టాను, ఇక్కడ ఒక ఆకు పెట్టాను అనమాట. సరేనా? ఈ ఫ్లవర్ అయితే కొయ్యట్లేదండి, నేను బుద్ధి వేయట్లేదు నాకు. చెట్టుకే ఉండనిద్దాం. ఓకేనండి, ఉంటాను. చూసి మీరు కూడా ఆనందించండి. బాయ్ అండి.